ఎగ్ రోల్ తిని చాలా రోజులు అయిపోయింది. చాలామంది ఇది పప్పులు దీంట్లో పడుతున్నాయంటే గ్లాసులో కొట్టమన్నారు. మేడం షాపు నుంచి వస్తానే డైలీ బీగాలు తీసుకున్నావు వెంకీ దగ్గర అడిగిందంట. ఆ పాత డ్రైవర్ చేసిన పనికి మన మీద ప్రెజర్ అనమాట. ప్రెజర్ అంటే అదే బీగాలు తీసుకోవడం. ఎండ మామూలుగా లేదు, వాన్ చేస్తుంది. ఈ ఫ్రిడ్జ్లో ఏం పెట్టాలని నా భయం కానీ నాకు. ఈ నుంచి మొత్తం కిందికి వచ్చి గడ్డ కడతాయి. కింద కింద కూడా గడ్డ కడతాను ఇదంతా. ఇది చూడు గడ్డ కట్టింది గడ్డ. నాకు తెలుసు కదా అమ్ముతుందని, అందుకే హైదరాబాద్లో తినేసిన. మేడం అయితే రెడ్ సీ మాల్కి వచ్చింది. గేట్ నెంబర్ 3 ఇది. 3 నెంబర్ చూడండి పెద్దది పెట్టినారు ఇక్కడ. లేకపోతే పోలీసు వాళ్ళు ఎత్తుకోమోతారు. ఆ పోలీసు వాళ్ళు ఎత్తుకోమారంటే ఆ బండి ఎత్తుకోపోయిన దానికి ఛార్జ్, పెట్రోల్ అన్నీ కూడా తౌఫిక్ భాయ్ రూమ్ కాడ అయితే ఆయనకి నీడ ఉంటుంది ఎప్పుడు బండ్ల పైన. నా బండ్ల పైన అయితే, ఈ పక్క ఉండే బండ్ల పైన అయితే ఎప్పుడు ఎండ తగులుతూ ఉంటుంది, ఎదురెండ. ఈరోజు ఏమో 4:30కే చెత్త వచ్చింది బయటికి. సాయి పనిసే సో దాన్ని తీసుకొని కొత్త ఆడు ఆమెకి నీళ్ళు వేసి కడగాల అంతే. 5 నిమిషాల పనికి మళ్ళీ మనము నేను చేయను, నేను పెట్టను అంటే బాగుండదు. ఈడ ఏరుగుండదు. కొంత హాయ్ తౌఫిక్ భాయ్ బాహర్ కొంత హాయ్ ఇద్దరు మారేగా ఓ డోర్కు గూ హై. ఇంత ఇదే తర్కిస్తాను. ఇక్కడే సమోసాలు దొరికింది. ఇక్కడ బండి చూడండి ఎంత బాగున్నదో. మొత్తం 210 రియాలు. మేడం 220 రియాలు ఇచ్చింది. ఏందో డబ్బాలు కానీ అన్ని డబ్బాలు ఉన్నాయా. ఈ రంజాన్లో తింటారంట. రంజాన్లో తౌఫిక్ భాయ్ చూసినాడంట. ఏమో మనకు తెలియదు, ఫస్ట్ రంజాన్ కదా, చూద్దాం. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఎగ్ రోల్ తిని చాలా రోజులు అయిపోయింది. ఎందుకంటే రొట్టెలు తెచ్చుకోవాలి. ఇప్పుడు తెచ్చుకుని నేను తెచ్చుకున్నా 2 రొట్టె ప్యాకెట్లు. ఒక 2 వారాలు వచ్చాయి. చాలామంది ఇది పప్పులు దీంట్లో పడుతున్నాయంటే గ్లాసులో కొట్టమన్నారు. మన కాడ అన్ని గ్లాసులు లేవే, అందుకే అట్టే కొట్టినాయి. అట్టో కొత్త గుడ్లు కదా, బాగానే పగిలినాయి. ఈ రొట్టెలు కూడా బాగున్నాయి. చీజ్ గడ్డ కట్టింది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టినా, ఫ్రిడ్జ్లోనే పెడతారు, డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టాను నేను. గడ్డ కట్టి ఇంత గడ్డలు ఉన్నది. ఇంట్లో ఒక రవ్వ ఎర్రగడ్డ కానీ వేస్తే ఇంకా బాగుంటుంది. ఎర్రగడ్డ సన్నగా కట్ చేసి మనకు కావాల్సినవన్నీ వేసుకొని తినాలంటే టైం పడుతుంది. ఒక గుడ్డు వేసినా మందంగా వచ్చింది ఇది. మేడం షాపు నుంచి వస్తానే డైలీ బీగాలు తీసుకున్నావు వెంకీ దగ్గర అడిగిందంట. అంటే మేడం షాపులో ఇప్పుడు ఏమొచ్చి తీసుకున్నా మేడం అనింది. అంటే కొన్నిసార్లు తీసుకోకుండా అనిందిలే, తీసుకునే డైలీ మేడం అనింది. ఏమొచ్చి మళ్ళీ నాకు చెప్తుంది, నేను అడుగుతుందేమో తీసుకున్నాను చెప్పు వెంకీ అని. ఆ పాత డ్రైవర్ చేసిన పనికి మన మీద ప్రెజర్ అనమాట. ప్రెజర్ అంటే అదే బీగాలు తీసుకోవడం. Account and the quick base. Anna name, my name and my surname Anna Roslyn Gonzalez. Both వేర్ in my quick pay account. Sa మిన్న బ్యాంక్ వల్ల టెలిఫోన్ E C అందుకు వాళ్ళు బీగాలు తీసేసుకునేది. రాత్రి తీసేసుకుంటారు, పొద్దున పోయి తీసుకుంటారు. భయంకరంగా ఎండ కాస్తుంది మా స్వామి. మంచి ఎండల కాలం కాస్తుంది చూడు, అట్ట కాస్తుంది. బయట అడుగు పెట్టాలంటే భయంగానే.
నాకైతే పొద్దు నుంచి ఒక డ్యూటీ కూడా వల్ల ఇప్పుడు 1 గంట అవుతుంది. ఆమె ఏమన్నా మధ్యాహ్నం లేస్తుందేమో కరెక్ట్గా అన్నం టయానికి. నిన్న చేసుకున్న చికెన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టినా ఇక్కడ ఇంకా రుంచే పెట్టినా అనుకో, మొత్తం దీన్ని కూడా ఐస్ గడ్డ కట్టేస్తుంది. మొత్తం కింద దాకా అంతా గడ్డ కట్టాను. ఇదంతా ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టినా, ఇలా గడ్డ కట్టిపోయింది బాగా. దీన్ని సగం పెడదాం. అన్నం అయితే ఉన్నది, ఎక్కువ తినలేనన్నా, సరిపోతుంది. ఇది చూడు గడ్డ కట్టింది గడ్డ, చాలా గట్టి, ఎంత గట్టి కట్టింది. ఇది బాగా ఉడకబెట్టి చూద్దాం టేస్ట్ ఎట్టున్నదో, చెడిపోయిందో బాగున్నదో. సెకండ్ పెట్టి బాగానే ఉంటుంది. నిన్ననే కదా చేసింది, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది, ఊరింటుంది మసాలా అంతా బాగా. ఇంకా ఒకరో పెరుగు వేసుకొని పెరుగు చికెన్ కలుపుకొని తిన్నాం అనుకుంటే ఇలా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం, 2 సార్లు ఫోన్ కొట్టిన ఎత్తడం. Where's Cynthia? Cynthia. Okay, give me leban chapati, shoya. Leban chapati. You got? Shoya. No. Give me yogurt. Only yogurt. వంకాయ కూర చేశారంటే ఎగ్ ప్లాంట్. ఎందుకు మనము ఉన్నది కదా, నేను తింటా అది ఎగ్ ప్లాంట్ బాగుంటుంది. కానీ మనం చేసుకున్నాం కదా, చికెన్ ఉన్నది, అన్నం ఉన్నది, మళ్ళీ అది తీసుకొని వేస్ట్ అయిపోతుంది. మనకు కావాల్సిన పెరుగు ఒకటే. ఇది కూడా గట్టి పెరుగు, ఇది కాకుండా మజ్జిగ ఉంటుంది, నేను తెచ్చుకుంటా కదా, అదైతే ఇంకా బాగుంటుంది. ఏదో ఒకటి ఇంకా దీంట్లో నీళ్ళు పోసి దీన్ని నీళ్ళగా చేస్తా, అప్పుడు మజ్జిగ అయిపోతుంది. చికెన్ కూడా వేడెక్కింది. ఇంతకుముందు గడ్డగా ఉన్నప్పుడు చూసినప్పుడు ఎట్టో అనిపించింది, ఇప్పుడు ఎంత బాగుందో. చాలామంది ఇట్లా తినడానికి ఇష్టపడరు, కానీ నాకు ఇట్లా అంటే ఇష్టం. పెరుగు చికెను 2 మిక్స్ అన్నమాట. కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకైతే బాగా ఇష్టం మరిగా చికెను పెరుగు. కమ్మగా ఉంది. ఈ 2 కాంబినేషను ఖచ్చితంగా ట్రై చేయండి. ఎట్టో అన్నం తిన్నా, పూర్తిగా తినలే, అయితే కొద్దిగా తిన్నా. ఉడ్డూడి పడింది. నాకు తెలుసు కదా అమ్ముతుందని, అందుకే హైదరాబాద్లో తినేసిన. కరెక్ట్గా 1:38 అయింది ఇప్పుడు. ఎట్టో అన్నం తిన్నాక ఫోన్ చేసినాము. ఆడికి కొద్దిగానే తిన్నా, ఎక్కువ తినలా. హైదరాబాద్లో తినేసి ఒక్కరో అని బయలుదేరి. మేడం అయితే రెడ్ సీ మాల్కి వచ్చింది. గేట్ నెంబర్ 3 ఇది. 3 నెంబర్ కూడా అంత పెద్దది పెట్టినారు ఇక్కడ. గేట్ దగ్గర అయితే దిగేసింది. ఇంకా పార్కింగ్ బాగుంటే మళ్ళీ మొత్తం అంతా రౌండ్ వేసుకురావాలి. ఇది ఉంది కదా, ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అనమాట. ఈ బిల్డింగ్ మొత్తం పార్కింగ్ ప్లేస్. దీంట్లోంచి పార్కింగ్ చేసి ఇట్లా వెళ్ళిపోవచ్చు. మొత్తం మాల్స్ అన్నీ ఉంటాయి లోపల. భలే ఉంటుంది రెడ్ సీ మాల్. ఇప్పుడు ఖాళీగా ఉన్నది, పార్కింగ్ మొత్తం ఖాళీగా ఉన్నది. ఎండ కదా, ఎండకి ఎవరు రారు. వాన్ చేస్తుంది ఎండ, మామూలుగా వేయడంలే. చేతులు సురుసురా అంటున్నాయి బండి తోలేటప్పుడు. ఇడంతా మంట ఎండకి, చేతులకు పడతాయి కదా, అద్దంలోంచి పడుతుంది, భలే సురుకేస్తుంది ఎండకి. ఎంత ఖాళీగా ఉన్నది. ఇంకా రాత్రి వచ్చాము, ఇవన్నీ ఫుల్ ఉంటాయి బండ్లు, చాలా ఖాళీగా ఉన్నది. అనుకొని దొల్లొచ్చు, అంత ఉన్నది ఖాళీ ప్లేస్. ఏడబెట్టి అడిగేవాళ్ళు అట్టున్నది. రాత్రి వచ్చే ఏసీ కింద వచ్చే ఎత్తుకోలేము, అంత అన్ని బండ్లు ఉంటాయి ఇక్కడ.
పగులు కాబట్టి చూసేదానికి కూడా ఇప్పుడు మీకు బాగా అనిపిస్తుంది రెడ్ సినిమాలు ఎంత ఉన్నదో, ఎంత ఉన్నది ఓ నుంచి కొనా మొదలు ఇదంతా అదే మాల్స్ లోపల. సినిమా హాల్ కూడా ఉంది ఇక్కడ ఆడ, కరెక్ట్గా ఆడనో తెలియదు. నీడ మాత్రం ఉన్నది బా, మొత్తం ఎండే. ఈ ఎండకి ఎండుతున్నాయి చూడు ఎన్ని బండ్లు, మొత్తం ఒకటన్నా నీడ ఉన్నది, ఒక బండి పైన నీడ ఉన్నది, ఒక్క బండి పైన కూడా లేదు. ఆ చెట్లు ఉన్నాయి కానీ వాటికి కూడా సరిగా అవి లేవు, కొమ్మ అవి లేవు, ఆకులు లేవు, అవి ఏమంటారు మట్టలు. అంత ఎండ. మనకి కళ్ళల్లో ఎండ పడకుండా పెట్టుకోవాలి బండి, అంటే వెనక పక్క నుంచి ఎండ ఉన్నది. మొహం ఎట్ట పెట్టేది మేలు, రోడ్డు పక్కకి ఎండ పడకుండా ఉంటుంది. అట్ట తిప్పి పెట్టినామంటే ఎండ పడుతుంది మొహానికి. అండ్ వార్నింగ్ బోర్డు చూడు, చూసారా ఇదో వోక్స్ సినిమా అంట, సినిమా హాల్ కూడా ఉంది ఇక్కడ. ఈ పక్కన బోర్డు, వెహికల్స్ పార్క్ ఫర్ మోర్ దెన్ 24 hours విల్ బి 24 hours తర్వాత అంత దాకా పెట్టకూడదంట. 24 hours లోపల వెళ్ళిపోవాలండి ఈ నుంచి, లేకపోతే పోలీసు వాళ్ళు ఎత్తుకోపోతారు. ఆ పోలీసు వాళ్ళు ఎత్తుకోమారంటే ఆ బండి ఎత్తుకోపోయిన దానికి ఛార్జ్, పెట్రోల్ అన్నీ కూడా మన మీదే వేస్తారు ఫైన్. అంత ఘోరంగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఎంత ఫైన్ అయితే ఉంటుందో ఆ ఫైను వాళ్ళు ఎత్తుకోపోయిన దానికి మొత్తం అంతా కలిసి ఎంత వస్తుందో అంతా కూడా మన మీదే వేస్తారు ఫైన్. 2 అయితే అయింది టైము, పోయిందా సినిమా పోయిందట. సినిమా పోదులే, ఏమన్నా షాపింగ్ చేసారు ఏంటది, వద్దాం ఎన్ని గంటలకు వచ్చదా. ఎంత కరెక్ట్గా 10 నిమిషాలు కూడా లేదు, విన్న వచ్చేసింది, ఫోన్ చేసింది, అయిపోయింది వెంకీ వచ్చాయని. అంతే, విన్న వచ్చేస్తుంది. ఇక్కడికి వస్తే మాత్రం ఎప్పుడో ఒకసారి దరిద్రం బాగాలేనప్పుడు అన్నం కూడు లేకుండా నిలబెట్టేస్తుంది అంటాడు. ఆ నుంచి భిన్న వచ్చింది, మళ్ళా మెడికల్ స్టోర్కి పోయింది. ఇక్కడ ఉన్నది మెడికల్ స్టోరు, మాలిక్ రోడ్లో ఉండేది. ఇవివా ఈ మెడికల్ స్టోర్కి తిప్పి చంపింది. ఆ సందు ఈ సందు ఇది లొకేషన్. కరెక్ట్గా 2:51 వచ్చేసినాం ఇంటికి. ఆమెకి ఏమేం కావాలన్నీ తీసేసుకుంది. మొత్తం మూడు దగ్గర పోయింది. మెడికల్ స్టోర్కి పోయింది, రెడ్ సీమాల్కి పోయింది, మళ్ళా సిగరెట్లు కావాలండి సిగరెట్లు కాడికి పోయింది. మా చిన్నక్క నిజంగా ఇది ఎండల కాలమే స్వామి, కొద్దిసేపు కూడా ఉండలేము అస్సలు, అంత ఘోరం ఉన్నది ఎండ. చూసినారా 3 అవుతుంది, ఎండ వాంచాడేస్తాడు, నాకు ఎదురుగా పడతాడు. ఆయనకైతే ఆ పక్క తోఫిక్ బాయ్ రూమ్ కాడైతే ఆయనకి నీడ ఉంటుంది ఎప్పుడు బండ్ల పైన. నా బండ్ల పైన అయితే, ఈ పక్క ఉండే బండ్ల పైన అయితే ఎప్పుడు ఎండ తగులుతూ ఉంటుంది, ఎదురెండ. వాళ్ళ పైన క్లీన్ చేస్తారు, వాళ్ళు ఆడ క్లీన్ చేస్తారు ఈ ఎండకి. ఎండ అసలు కళ్ళు తెరిచి చూడలేకపోతున్నాం, అంత ఎండ వస్తుంది, భయంకరంగా ఉన్నది. నాకు ఎప్పుడు ఎండ పడుతూనే ఉంటుంది. ఆ పక్క అయితే ఎండ తక్కువ బండ్లకి కానీ ఆయన రూమ్కి కానీ. నాకైతే అందుకే నేను 24 hours ఏసీ ఆన్లోనే ఉంటుంది. నాకు ఏసీ ఎప్పుడు ఆన్లోనే ఉండాలి, లేకపోతే చచ్చిపోతాం, ఎండ భయంకరంగా పడుతుంది. పై ఎండ కన్నా ఎదురెండ ఎక్కువ, ఇట్లా ఎదరెండ కొడుతుంది బాగా. క్యా ఇట్నా ధూప్ హై, ఏ ठंडा वेदर है नहीं तो क्या है ये वेदर क्या? हाँ वेदर क्या है? नहीं है ये क्या है, बोलता हूँ मैं. Sky is clear, you know, any जो आसमान है ना. नहीं मैं बोलता हूँ अभी ये क्या चलता है, ठंडा वाला नहीं तो क्या है? विंटर. अब मगर ये क्या है? विंटर में ऐसे ही रहता है, विंटर में ऐसा रहता है. विंटर में बारिश नहीं होता ना. हाँ विंटर में बारिश नहीं होता है, इसीलिए आसमान है ना पूरा क्लियर रहता है, साफ रहता है. तो इसीलिए जो धूप का जो वो रोशनी है ना
वो सनलाइट ये पूरा आता है। ये क्या है इतना? हाँ, अभी नजदीक दिख रहा है क्योंकि वो आसमान में जो रहता है ना वाइट वाइट। ऐसा नहीं देख सकता है, देखो हाँ ये देखो एक बार, तुम देखो ऐसा ही है, ऐसा देखो। ही है, ऐसा ही है। विंटर में ऐसा ही है, बहुत मुश्किल होता है ये। विंटर में ऐसा ही है। అజో భయంకరంగా ఉన్నది, మామూలుగా లేదు. ఈరోజేమో 4:30కే చెత్త వచ్చింది బయటికి. చెత్త వచ్చింది మొన్న రీసెంట్గా నేను బయట అంతా క్లీన్ చేసిన కదా, మేడం వస్తుందని. ఇప్పుడు మేడం వచ్చి మళ్ళీ ఇదంతా క్లీన్ చేసింది. అంటే మేడంకి తెలియదు నేను క్లీన్ చేశానని. ఇప్పుడు మళ్ళీ అదంతా క్లీన్ చేయవు ఇంకే, బయట అంతా నీళ్ళు కొట్టాలంట. మళ్ళీ రోడ్డు పైకి నీళ్ళు రాకూడదు, లోపలే క్లీన్ చేయాలంట. చెప్పినా నేను, మేడం 2 రోజుల ముందే మేడం మీరు వచ్చే ముందే క్లీన్ చేసిన మేడం అంటే, తురాబంతా ఉంది నాయన, మట్టి అంతా ఉంది నాయన అంట. ఏం చెప్పాలి ఇంకా, ఏం చేయలేం, చేసినాం. ఇంకా ఈ పక్క ఉన్నది మట్టి, ఈ పక్క మట్టే లేదు. మొన్నే మేడం కడిగినాను మేడం అని చెప్పిన, అయినా కడగమంటుంది. ఏం చేస్తాం. అందుకే ఈసారి ఏం చేస్తానంటే మేడం చెప్పినప్పుడే కడుగుతా ఇక్కడ, అప్పుడు తెలుస్తుంది ఆమె చెప్పినప్పుడే కడిగినానని. పని మనిషి చెప్పింది కదా అని అదరా పోయి క్లీన్ చేసినానా, ఇప్పుడు మళ్ళా కడగమని. అందుకే మేడం చెప్పినప్పుడు క్లీన్ చేస్తే పద్ధతిగా ఉంటుంది. ఇప్పుడు సాయి పనిసే సో దాన్ని తీసుకొచ్చి కొత్తాడు ఆమెకి నీళ్ళు వేసి కడగాల. ఏం అర్థం, 5 నిమిషాల పని మనం కాదని కూడా చేసాం అనుకో, ఓకే అంటారు. లేదంటే వాళ్ళతో పీతి పంచాయతీ. మళ్ళీ నీళ్ళు కిందికి పోకూడదు రోడ్డు పీకి, మేడం చెప్పడం. అది ఆడల్లా ఈ బొక్కలలో పోయేటట్టు చూసుకో అంట. సర్లేంటి. ఆమె కూడా చెప్పిన, నేను పని మంచి ఒకసారి నువ్వు నాకు చెప్తాకు, మేడం చెప్తానే అడుగుతానే అని చెప్పిన. నువ్వు చెప్పి నువ్వు ఒకసారి ఆమె ఒకసారి ఇద్దరు ఒకసారిగా చెప్తా, నాకు ఏమి 2 సార్లు చేయాలా నేను అన్న. అంతేలేదు, ఇంక ఈసారి ఆమె చెప్తేనే చేయాలి. ఆమె కూడా నేను చెప్తాను పోయి మేడం అడిగింది ఆమెనే, వెంకీకి అడిగినాడు బయట అని. అవును మేడం అంటే, అయితే ఏంది ఇది మంట మట్టి వస్తుంది లోపలికి అనిందంట. మట్టి రాకుండా అడ్డబెట్టాలి, నేను మ్యాట్ అడ్డబెట్టాలా నెత్తిన. ఏమోలే, వాళ్ళ నీళ్ళు వాళ్ళ ఇల్లు. 5 నిమిషాల పనికి ఎందుకు మనం యుద్ధం చేస్తామా? అయిపోయి సగం అయిపోయింది. तौफीक भाई కూడా కడగడం. तौफीक भाई क्या तुम भी करता है? क्यों अभी तुम्हारा नहीं है ना मैडम? मेरा बोलेगा. మా మేడం చెప్తుంది, ఎవరు తగ్గదు, ఎవరికి వాళ్ళకైనా చెప్తుంది, నాకైనా చెప్తుంది. మా మేడంకి నీట్గా ఉండాలి. మందేమున్నది లేబ్బా, ఈ ఏరుతాయా అవి చూస్తారు వాళ్ళు. ఇట్లా పోయింది మేడము, అవి చూసింది ఈ ఏరిగినేటి. ఈ పక్షులు నచ్చాయి ఇక్కడ. ఇంకా ఆయన ఆ బార్డర్ కడుగుతాడు, నా బార్డర్ ఇది కడుగుతా. మొత్తానికి అయిపోయింది బా. ఆయన ఆ పక్క కడిగేసినాడు, నేను ఇదంతా కడిగిన. తోవిక్ భాయ్ బయట పోయినాడు పైపు ఎత్తుకొని. బయట కడగకూడదంటే తోవిక్ భాయ్ అందరు పడతాయే. ఆయన ఆ పక్క కడుగుతున్నాడు బయట. అంతే 5 నిమిషాల పనికి. మళ్ళీ మనం నేను చేయను, నేను పెట్టను అంటే బాగుండదు. ఇంతకుముందు వాన పడినప్పుడు ఇదంతా కడిగిన, అది తోఫీక్ భాయ్ చెప్తే ఎందుకు కడిగినావు ఇంక తక్కడక్క కానీ, అట్ట కాదు, అది చెప్పినప్పుడు చేసేయాలంతే. ఈడ ఏరుగున్నది. कौन तो है तौफीक भाई बाहर? कौन तो है? इधर मारेगा, वो डोर को गू है. ఈడ కొడిపి ఎరిగిన, ఇదే పక్షులు ఎరిగిన ఈడ. అయ్యో అది కూడా వెళ్ళి అది మళ్ళీ ఎక్కువ నీళ్ళు కొడితే అది చెడిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఇడంతా ఎరిగినాయి. చెమట పట్టకుండా కడిగేసినాం. పెద్ద కష్టం ఏం లేదు, పైపు ఉన్నది, పైపు ఆడికి గంట ఆడికి వస్తుంది, కట్టి ఉన్నది, తోసి ఆడి పారేసినాం అంతే, అయిపోయి. దానికి మళ్ళీ వాళ్ళతో వాదించడం ఇవన్నీ ఎందుకు.
ఇక్కడ అడిగేసినాము, ఇంకా డ్యూటీ పడింది. చలో తౌఫీక్ బాయ్, అయిపోయింది మొత్తం. ఆయన కూడా వస్తాడు నాతో పాటు. మేడంకి సమోసా అవి కావాలా. మేడం ఎట్టో సంధి పొద్దుని చెప్పి ఎండ పోయినాక ఎండ తగ్గింది కాబట్టి ఇదంతా ఒంటికి చెమట పట్టకుండా కడిగేసినాం. అదే ఎండ పొద్దని చెప్పింటే అంతే, మనకి కారుతా ఉండండు, కింద నీళ్ళు పోతా ఉండండు, మనకు కూడా చెమట కారుతా ఉండండి భయంకరంగా. రెండు ఐటమ్స్ రాచింది మేడము. 2 ఐటమ్స్కి 220 రియాలు ఇచ్చింది. నాకు తెలిసి ఈ పచ్చి ఉంటాయి అనుకుంటున్నా, వీళ్ళు వచ్చి నూనెలో వేసుకొని చేసుకుంటారు. టర్కీ దేశానికి సంబంధించినవి. తౌఫీక్ భాయ్ వెల్కమ్. తౌఫీక్ భాయ్ మేడం లేదు కదా, ఇంకా నాతో పాటు ఎక్కడికైనా పోయేటప్పుడు చెప్పు, వెంకీ నేను కూడా వస్తాను అని చెప్పినాడు, అందుకే వస్తాను నాతో పాటు. తుమరా ఇదే తర్కిస్తాను. ఇక్కడే సమోసాలు దొరికింది. ఇక్కడ బండి చూడండి ఎంత బాగున్నదో, చిన్న బండి. తౌఫీక్ భాయ్ లోపలే కూర్చోను, బండ్లో లోపల కూర్చో వీడియో తెచ్చా. మొత్తం 210 రియాలు, మేడం 220 రియాలు ఇచ్చింది. ఏందో డబ్బాలు కానీ అన్ని డబ్బాలు ఉన్నాయా, చూద్దాం ఏందో. గవ్వలు ఉంటున్నాయి, అన్నీ ఒకటే రకము. అన్నీ ఒకటే రకము. 6 బాక్సులు తీసుకుంది మొత్తం. ఐస్లో ఉండేవి చూడండి, నూనెలో పెచ్చి అవుతాయేమో గవ్వలు. మొత్తం 6 బాక్సులు. ఈ రంజాన్లో తింటారంట, రంజాన్లో తౌఫీక్ భాయ్ చూసినాడంట. ఏమో మనకు తెలియదు, ఫస్ట్ రంజాన్ కదా, చూద్దాం ఈ రంజాన్ ఎట గడుస్తుందో. రాక్క ఎలా మళ్ళా చెత్త వచ్చింది, మధ్యాహ్నం వచ్చింది కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. నిన్న పెట్టిన వీడియోలో మేము మార్కెట్ వినాం కదా, నైట్ ఇంటికి వచ్చేసరికి ఎంత టైం అయిందో కామెంట్ చేసి. బీగాలు అయితే ఇచ్చేసిన. పాప్కార్న్ ఇచ్చింది, పాప్కార్న్ ఏమన్నా కావాలా తినేదానికి అనింది. ఏం వద్దులేమ్మా చికెన్ ఉండదని చెప్పిన. తౌఫీక్ భాయ్ బయటికి పోతే రొట్టె ఎత్తుకురా అని చెప్పి డబ్బులు ఇచ్చిన. జిబినా తెమ్మని చెప్పిన, చికెను జిబినా ట్రై చేద్దామని. ఆయనేమో రూమ్లో ఉన్నాడు, డబ్బులు ఏమో ఇచ్చేసిన. ఎప్పుడైనా నువ్వు తీసుకొని రా, పోయినాక మర్చిపోకుండా అని చెప్పిన. చూద్దాం ఎప్పుడు చేస్తాడో. రొట్టె కోసం నేను కూడా పోతానా. తౌఫీక్ భాయ్ టెక్నాలజీ అది ఇక్కడ తగిలిచ్చినాడు. రొట్టె కోసం పోతున్నాము. ఇంకా నేను కూడా ఖాళీగానే ఉన్నా, బీగాలు ఇచ్చేసిన కదా, సో అందుకే రా నాతో పాటు అనే లోపల పోతున్నా. అట్టే కటింగ్ చేయించుకోవాలంట తౌఫీక్ భాయ్. చలో తౌఫీక్ భాయ్ కటింగ్ అయితే అయిపోయింది. బెనిమినా చేసినారు, ఎవరు లేరు, ఖాళీగా ఉన్నాడు. ఒక మనిషే ఉన్నాడు, ఇంకొక ఆయన వచ్చి ఉన్నాడు, ఆయన నవ్వుతాడు. ఇక్కడ కటింగ్ షాపులో ఉండే ఆయన నాకు చేస్తా ఉన్నాడు ఒక ఆయన వీడియోలలో కూడా మీరు చూసింటారు. ఆయన అయితే వెళ్ళిపోయినాడంట. తౌఫీక్ భాయ్ చెప్పినాడు, వాళ్ళ కొడుకు ఆయన వాళ్ళిద్దరు అనమాట, అబ్బా కొడుకులు అనమాట వాళ్ళిద్దరు. సో వాళ్ళిద్దరు అయితే ఉన్నారు. ఏం చేయలేదు, చాలా మంచోడు పాపం, బాగా మాట్లాడతాడు, బాగా రిసీవ్ చేసుకుంటాడు, చాలా మంచోడు. రోటీ ఓకే చలో. ఇంకా రొట్టె తీసుకుంటే మా పని అయిపోయినట్టే. నేను భయపడతా కూర్చున్న తౌఫీక్ భాయ్ కటింగ్ చేయించుకుంటా ఉంటే ఆమె ఆడ ఫోన్ చేస్తుందా. ఎప్పుడు వచ్చినా కూడా జిబిన్ తక్కువ ఇస్తాడు జిబిన్, అందుకే మేము అడిగినాం ఎక్కువ ఇన్నది అని. ఇక్కడ రేట్లు ఉన్నాయి, నీకు ఏది కావాలి చూడు అన్నాడు. మేమైతే 10 రియాలది అయితే చెప్పినాం. రొట్టె అయితే తీసుకున్నాము, బాగా కాలిపోతుంది అది, అందుకే వెనకబెట్టినాము. 10 రియాలు తీసుకున్నాడు కదా, బాగా పెద్దదిగా బలంగా వేసినాడు, చూపిస్తా చూడండి ఇంటికి వినాక. చికెన్ చెడిపోతుందని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టినా, సరిపోతుంది నాకు ఆయనకి. ఫస్ట్ చేసినప్పుడు కూడా ఒకటి ఇచ్చిన, బాగుందన్నాడు. ఇప్పుడు కొద్దిగా వేడి చేస్తే ఆ రొట్టెలోకి సరిపోతుంది. రొట్టె అయితే ఇక్కడ పెట్టా, బాగా బరువు కూడా ఎక్కువ ఉన్నది, మామూలుగా మేము తెచ్చుకునే దానికన్నా ఎక్కువ ఉన్నది. అదేదో సామెత ఉంటుంది చూడ ఒకటి, ఏదో పిండి పిసికే కొద్ది రొట్టె అన్నట్టు, డబ్బులు పెట్టే కొద్ది రొట్టె, పెద్ద రొట్టె జిబిన్ బాగా వేసి ఇచ్చి. నా దగ్గర కవర్ లేదు, సిఫ్రా అంటారు కదా, అది లేదు. అందుకు నేనేం చేసిన అంటే పెద్ద కవర్ ఉంటే దాన్ని కట్ చేసి ఇట్లా వేసిన. తౌఫీక్ భాయ్ దాన్ని చూసి షాక్ అయిపోయినాడు,
క్యా హై? कुछ नहीं है चलेगा चलेगा बैचलर हूँ जैसे मर्जी चलेगा సో ఇట్లా పెట్టేసిన ఇంకా చూద్దాము ఇది రొట్టె ఎట్టున్నదో. ఇదే రొట్టె బాగా భారీగా ఉన్నదంట. చూసారా, భారీగా ఏం లేదు, సేమ్ అట్టే ఉన్నది చూసేదానికేమో. అయితే జివిన్ ఎక్కువ పెట్టా అన్నాడు, ఏం జివిన్ పెట్టినాడు. సో చికెన్ అయితే పెట్టుకున్నాము. ఇంకా ఎర్రగడ్డ కూడా కట్ చేసిన. మధ్యాహ్నం నేను తిన్నా కదా, అది అట్టే పెట్టేసిన. అది ఎందుకు వేస్ట్ చేయాలని అది కూడా పక్కన పెట్టుకున్నా. సో చూద్దాం, మామూలుగా మేము తినేదానిలాగా ఉందా లేకపోతే వేరుగా ఉన్నదా చూద్దాం. थोड़ा ज़्यादा है. ज्यादा दिया हाँ मोटा हो गया ఒకరు ఎక్కువ నిన్నోడికి తెలుస్తుంది. ఇది చికెన్ కా సాత్ పైలే నా అచ్చా బాగున్నది చికెన్తో. चिकन के साथ भाई आधी रोटी लोगे ना वो भी अच्छा लगेगा అది కూడా బాగుంది. नंबर 1 चिकन के साथ, चिकन का मसाला के साथ ये नंबर 1. एक दिन सऊदी को खिलाना पड़ेगा हाँ దౌడేగా. क्या तोड़ेगा. సో చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోదండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.